అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగుల తాజా సమాచారం. కొత్త పీఆర్సీ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ప్రకారంగా వచ్చే కొత్త జీతాల లిస్ట్ అండి. న్యూ పీఆర్సీ ప్రాసెస్ అప్డేట్స్ గురించి వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోతో ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగుల కొత్త పీఆర్సీ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ జీతాల మార్పుల తాజా అప్డేట్స్. ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్ల కోసం కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త వేతన సవరణ న్యూ పీఆర్సీ ప్రక్రియను వేగవంతం చేస్తున్నాయి. కేంద్రంలోని 8వ వేతన సంఘం ఏర్పాటుకు మోదీ సర్కార్ కీలక అడుగులు వేసినట్టు సమాచారము. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా 12వ పీఆర్సీ అమలు చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ ఇప్పటికీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటన ఏమీ చేయలేదు. గుడ్ న్యూస్ ఏమీ చెప్పలేదనే చెప్పవచ్చు. ప్రస్తుతం పీఆర్సీ మరియు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అప్డేట్. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది ఉద్యోగుల బేసిక్ పే ఎంత పెరుగుతుందో నిర్ణయించే ముఖ్యమైన అంశము. 7వ వేతన సంఘం ప్రకారం ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది 2.57గా నిర్ణయించబడింది. 8వ వేతన సంఘం కోసం కొత్త ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.86 వరకు పెంచే అవకాశం ఉందని అంచనా. ఇకపోతే లెవెల్ 1 ఉద్యోగులకు 18,000 నుంచి 51,480 రూపాయల వరకు బేసిక్ పే పెరుగుదల వచ్చే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల తాజా వేతన మార్పులు 8వ వేతన సంఘం ప్రకారంగా అంచనాలో ఈ బాక్స్లో అయితే చూడొచ్చు ఫ్రెండ్స్, ఈ టేబుల్లో. సో ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో లెవెల్ అయితే ఇండికేట్ చేస్తుంది. అలాగే తర్వాత ఉద్యోగము, ప్రస్తుత జీతము, కొత్త జీతం అంచనా. సో ఈ డిఫరెన్స్ ఎంత మేర పెరుగుదల అనేది మనకు చూద్దాము. లోయర్ డివిజన్ క్లర్క్కు 18,000 నుంచి 51,480 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉంది. అంటే దాదాపుగా 33,480 రూపాయలు పెరుగుదల. ఇక లెవెల్ 2 కానిస్టేబుల్ స్కిల్ నైపుణ్య ఉద్యోగులు 21,700 నుంచి 62,000 వరకు పెరగవచ్చు. అంటే 40,300 పెరిగే అవకాశం ఉంది. ఇక మూడోది స్టెనోగ్రాఫర్ జూనియర్కి 25,500 నుంచి 72,000 వరకు పెరగవచ్చు. సో పెరుగుదల అనేది 46,500 అయితే ఉంటుంది. లెవెల్ 4 సీనియర్ క్లర్క్ 29,200 నుంచి 83,500 వరకు పెరగవచ్చు. అంటే 54,300 రూపాయల వరకు పెరుగుదల. లెవెల్ 5 ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్ 35,400 నుంచి 1,10,000 రూపాయల వరకు పెరగవచ్చు. అంటే 65,600 వరకు పెరుగుదల. లెవెల్ 6 సూపరింటెండెంట్ సెక్షన్ ఆఫీసర్ 44,900 నుంచి 1,28,000 వరకు పెరగవచ్చు. అంటే 83,100 రూపాయలు పెరగవచ్చు. ఇక ఏడవ లెవెల్ అసిస్టెంట్ ఇంజనీర్, సీనియర్ ఆడిట్ ఆఫీసర్ 47,600 నుంచి 1,36,000 వరకు పెరగవచ్చు. అంటే 88,400 రూపాయలు పెరుగుదల. లెవెల్ 8 డిప్యూటీ సూపరింటెండెంట్ పోలీస్ వీరికి 53,100 నుంచి 1,51,866 వరకు పెరగవచ్చు. అంటే దాదాపుగా 98,766 రూపాయల వరకు పెరుగుదల అన్నమాట. ఇకపోతే లెవెల్ 9 గ్రూప్ ఏ అధికారులు, అలాగే ఎంట్రీ లెవెల్ సివిల్ సర్వీసెస్ వీరికి 56,100 నుంచి 1,60,000 వరకు పెరగవచ్చు. అంటే పెరుగుదల అనేది 1,03,900 అయితే ఉండవచ్చు అన్నమాట. మరి ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా 12వ పీఆర్సీ అమలుపై అనిశ్చితి. 2023 జూలై 1 నుంచి ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ అమలు కావాలి. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. పీఆర్సీ కమిటీ చైర్మన్ ఇటీవల రాజీనామా చేయడంతో కొత్త కమిటీ నియామకంపై చర్చలు జరుగుతున్నాయి. ఏపీ ఉద్యోగులు 30% ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. కొత్త పీఆర్సీ ప్రకారం ఉద్యోగుల బేసిక్ పే భారీగా పెరిగే అవకాశం ఉంది. సెంట్రల్ 8వ వేతన సంఘం కీలక మార్పులు. కొత్త ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.86 వరకు పెరగవచ్చు అనే అంచనా. సో డిఏ అనేది గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్ విడుదల ఉండే అవకాశం. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు పెన్షన్ సదుపాయంలో మెరుగుదల. 8వ వేతన సంఘం 2026 నుంచి అమల్లోకి రానుంది.
తొలిసారి 1,00,000 బేసిక్ పే అయినా అందునే అందుకునే ఉద్యోగులు ఎవరంటే లెవెల్ 10 కిందికి వస్తారు. గ్రూప్ ఏ సివిల్ సర్వీసెస్ అధికారులు వీరి యొక్క బేసిక్ పే అనేది 1,60,000 వరకు పెరగవచ్చు. ఇక ఇన్స్‌పెక్టర్స్, అసిస్టెంట్ ఇంజినీర్స్ వీరి యొక్క బేసిక్ 1,00,000 దాటే అవకాశం ఉంది. ఇక ఫైనల్‌గా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు 2026 నుంచి భారీగా పెరగనున్నాయి. ఏపీ ఉద్యోగుల 12వ పీఆర్సీపై ఇంకా ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోలేదు. 30% ఐఆర్ డిమాండ్‌పై ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది. ఉద్యోగుల పెన్షన్, గ్రాట్యుటీ, ఇతర ప్రయోజనాలు మెరుగవనున్నాయి. ఈ పీఆర్సీ మార్పులపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ ద్వారా తెలియజేయండి. మీరు 30% ఐఆర్, కొత్త పీఆర్సీ, ఫిట్మెంట్ ఫ్యాక్టర్ నిర్ణయంపై ఏమనుకుంటున్నారనేది కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.